కాకరకాయ కూర మీ ఇంట్లో పిల్లలు తినట్లేదా? తినకపోతే ఇలా చిప్స్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ టైం నుంచి కాకరకాయ కావాలి అంటారు. ఇలా చేస్తే వాళ్ళేంటి మనమే వండుతుండి తింటూ ఖతం చేయిస్తాం. ట్రై చేసి పిల్లలకి పెట్టారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి కాకరకాయ తినము అనే మాటే ఉండదు ఇంట్లో. కాకరకాయలని చూడండి, ఈ చివర ఆ చివర కట్ చేస్తాను. వాటిని కాకరకాయ ఫ్రై చేయిస్తాను. కాకరకాయలని చూడండి, కట్ చేసేటప్పుడు స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఏ కాయగూరైనా ఇంచుమించు కొన్ని కాయగూరల్ని ఇలా స్లాంట్గా కట్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు పడుతుంది. ఫ్రై చేసేటప్పుడు కట్ చేసిన వాటన్నిటిలోని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతాను. కలిపిన వాటిలో ఏవైనా దిబ్బగా మందంగా ఉండే ముక్కలను అయితే మాత్రం పక్కకు పెట్టేస్తాను. ముక్కలు వేగేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. చూసారా, కొన్ని ముక్కలు అయితే మందంగా ఉన్నాయి, ఇవి తీసి పక్కన పెట్టేశాను. ఉప్పేసి కలపడం వల్ల చూసారా ముక్కలకి తడి తడిగా ఉన్నాయి. ఇప్పుడు పసుపు, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుతాను. వీటన్నిటిని కలపడం వల్ల లోపలికి ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కలకి ప్రతిదీ పడుతుంది. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసామనుకోండి, బైండింగ్‌లా ఉంటుంది. ముక్కల్లో ముందు ఉప్పు వేయడం వల్ల కొంచెం కూడా నీరు వేయాల్సిన అవసరమే ఉండదు. కలిపిన తర్వాత అందులోని కార్న్‌ఫ్లోర్ అయితే ఒక గరిటెడు తీసుకొని అలాగ చల్లినట్టు వేసి కలిపేశాను. దీంట్లో మరి కొంచెం నీరు కూడా వేయలేదు. వాటికి ఉండే నీరే సరిపోతుంది. ఉప్పు వేయడం వల్ల వాటికి ఉండే తేమతోనే సరిపోతుంది. బాగా కలియబెట్టేసాను. చూసారా బైండింగ్‌లా అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడెక్కిన తర్వాత తొందరగా వేగిపోతాయి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలామంది ఇళ్ళల్లో ఫేవరెట్ ఏంటి అంటే చెప్తుంటారు చాలా రకాలు. మా ఇంట్లో ఫేవరెట్ అంటే కాకరకాయ చిప్స్, కాకరకాయ ఫ్రై. మీరు కూడా చేస్తారు, కానీ ఒకసారి ఇలా చెయ్యండి. ఇలా చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగుంది అంటారు, అంత బాగుంటాయి ఇవి. ఒక్కసారి తిన్నారు అంటే మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారు. నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.